ద్వారకా నగరం శ్రీకృష్ణుడు సృష్టించిన ఒక అద్భుతమైన నగరం. అలాంటి ద్వారకా కూడా సముద్రంలో మునిగిపోయింది. అయితే ద్వారకా ఎలా మునిగిపోయింది, దాని వెనకున్న కథ ఏంటి అన్నది ఈ వీడియోలో నేను మీకు వివరంగా చెప్తాను. అంతకన్నా ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, ఇలాంటి ఎన్నో వీడియోస్ ని మిస్ అవ్వకుండా ఉంటారు. లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. సముద్రం ఎంత భయంకరమైనది అంటే లోపలికి వెళ్ళినవి తిరిగి బయటికి వస్తాయో లేవో అనేంత భయంకరమైనది. ఇప్పటికి మన సముద్రంలో చాలా ఊర్లు మునిగిపోయాయి, అందులో ఈ ద్వారకా ఒకటి. అసలు ఎందుకు ఈ ద్వారకా అంత ప్రత్యేకమైనది, దీని వెనకున్న చరిత్ర ఏంటో తెలుసుకుందాం. అంతకన్నా ముందు ద్వారకాని ఎలా కనుగొన్నారో తెలుసుకుందాం. శ్రీకృష్ణుడు నిర్మించిన ద్వారకా అందరికీ తెలిసిందే. ఏమైందో ఏమో గాని సడన్ గా సముద్రంలో మునిగిపోయింది. దీనికి చాలా కారణాలు చెప్పారు. కొంతమంది శాపమని, కొంతమంది సునామీ అని. దీని వల్లనే ఆర్కియాలజిస్టులు ద్వారకా నగరం సునామీ వల్ల మునిగిపోయిందని చెప్పారు. 1970లో మెరైన్ సైంటిస్టులు ద్వారకా నగరాన్ని సముద్రం లోపల కనుగొన్నారు. ఆ శాంపుల్స్ ని కూడా టెస్ట్ చేశారు. అండర్ వాటర్ లో దొరికిన శాంపుల్స్ ఆల్మోస్ట్ పురాణాల్లో చెప్పిన ద్వారకాకి ఎగ్జాక్ట్ మ్యాచ్ అయ్యాయి. 2001లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ స్టూడెంట్స్ పొల్యూషన్ గురించి సర్వేస్ చేస్తుంటే వాళ్ళకి కొన్ని శాంపుల్స్ దొరికాయి. తర్వాత అవి ద్వారకావని తెలిసింది. అవి 3500 ఏళ్ల నాటి క్రితం అని టెస్టింగ్ కోసం ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి పంపితే అవి 9000 సంవత్సరాల క్రితం నాటివంట. అసలు ఈ ద్వారక నీటిలో ఎలా మునిగిపోయింది, దీని వెనకున్న కారణం ఏంటి? జరాసంధుడు అనే ఒక రాజు మగధ రాజ్యాన్ని పరిపాలించేవాడు. అయితే తన అల్లుడిని చంపిన శ్రీకృష్ణుడిని చంపాలని జరాసంధుడు శ్రీకృష్ణుడు ఉండే మధుర మీదకి యుద్ధానికి వెళ్తాడు. అలా 17 సార్లు జరాసంధుడు కృష్ణుడి మీద యుద్ధానికి వెళ్లి కృష్ణుడి చేతిలో ఓడిపోయాడు. కానీ మధురా నగరానికి మాత్రం పెద్దగానే నష్టం వచ్చింది. అయితే 18వ సారి జరాసంధుడు యుద్ధానికి వచ్చినప్పుడు నా ప్రజలని సేఫ్ ప్లేస్ కి తీసుకెళ్దాం అనుకున్నాడు శ్రీకృష్ణుడు. అప్పుడు శ్రీకృష్ణుడు విశ్వకర్మని పిలిపించి ఇప్పుడు దాకా ఎవరు చూడనిది, ఇంకా ముందు కూడా ఇలాంటిది ఎవరు కట్టలేకుండా ఉండేలా ఒక నగరాన్ని కట్టమన్నాడు. అప్పుడు విశ్వకర్మ ఇలా కట్టాలి అంటే సముద్రుడు మనకి నేలని ఇవ్వాలి అని శ్రీకృష్ణుడితో చెప్తాడు. అప్పుడు కృష్ణుడు సముద్రుడిని ప్రార్థిస్తాడు. వెంటనే సముద్రుడు సముద్రం మధ్యలో 12 యోజనాల ఒక పెద్ద స్థలాన్ని ఇస్తాడు. విశ్వకర్మ స్థలం మీద వజ్రంతో ఒక నగరాన్ని కట్టాడు. వెంటనే కృష్ణుడు యాదవులందరినీ ద్వారకాకి తీసుకొని వెళ్లిపోయాడు. ఇంకో పక్కన కురుక్షేత్రం చివరి రోజుల్లో కౌరవుల్లో దుర్యోధనుడు తప్ప అందరూ మరణించారు. అప్పుడు కౌరవుల తల్లి అయిన గాంధారిని పరామర్శించడానికి కృష్ణుడు వెళ్తాడు. కురుక్షేత్రం ఆపాలంటే నీకు ఒక్క క్షణం చాలు, కానీ ఎందుకు నువ్వు ఆపలేదని గాంధారి అడిగింది. అందుకే నేను పడిన బాధ నువ్వు పడాలని, నువ్వు బతికొండగానే నీ ద్వారక నాశనం అయిపోవాలని గాంధారి కృష్ణుడిని చెప్పించింది. శ్రీకృష్ణుడు ఆ శాపాన్ని స్వీకరించాడు. కురుక్షేత్రం అయ్యాక గాంధారి యొక్క శాపం మొదలైంది. ద్వారక అంతా అల్లకల్లోలం అయిపోయింది. అప్పుడు కృష్ణుడు నేను ఈ నాశనాన్ని చూడలేను, మిగిలిన యాదవులని మానవాళిని ద్వారకా వదిలి వేరే చోటికి వెళ్ళండి, నేను ఈ లోకాన్ని వదిలి వెళ్ళాక ఈ ద్వారకాని ఎవరూ కాపాడలేరు అని కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు. అలా చెప్పి కృష్ణుడు తన శక్తులను వదిలేసి అడవుల్లోకి వెళ్లిపోయాడు. ఒకరోజు కృష్ణుడు ధ్యానంలో ఉండగా ఒక వేటగాడు జంకకు వేయాల్సిన బాణం పొరపాటుగా కృష్ణుడు బటన్ వేలికి తగులుకుంది. అయితే ఆ వేటగాడు ఎవరో కాదు, పూర్వ జన్మలో వాలి. రామాయణంలో సుగ్రీవుడికి వాలికి యుద్ధం జరుగుతున్నప్పుడు రాముడి చేతుల మధ్యలో నుండి బాణం వేసి వాలిని చంపేశాడు. అయితే శ్రీరాముడు విష్ణువు 7వ అవతారం. ఆ జన్మలో చేసిన పనికి 8వ అవతారం కృష్ణుడికి వాలి వేటగాడిలా పుట్టి కృష్ణుడి చావుకి కారణమయ్యాడు. కృష్ణుడు చనిపోగానే సముద్రుడు ఒక సునామీలా పొంగి ద్వారకాని మింగేశాడు. అది అర్జునుడు చూశాడు. యాదవులింకా అక్కడ ఉండడానికి అర్హులు కాదు. ద్వారక అనేది ఇక ముందు చరిత్రలో ఒక పేరుగా గాని లేదా జనాల గుండెల్లో ఒక భావంగా గాని మిగిలిపోతుందని అర్జునుడు చెప్పాడు. నిజానికి మొత్తం ఇండియాలో ద్వారక ఒక పవిత్ర నగరం.